ఇక అంబిక సుభాష్‌తో ఉద్యోగులతో మాట్లాడడం కూడా చేత కాదా? సమయానికి నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే మన ఇద్దరం ఈజీగా విహారికి దొరికిపోయేవాళ్ళం. అప్పుడు ఇద్దరం రోడ్డు మీద ఉండేవాళ్ళం. అప్పుడు మనకి ఆస్తి కాదు కదా! చిల్లి గవ్వ కూడా వచ్చేది కాదు. మనం ఏం చేసినా సరే ఎవరికీ ఏ ఆధారం దొరకకూడదు. ఇంకోసారి ఇలా చెయ్యొద్దు. విహార్‌ని ఇలా కొట్టడం కుదరదు. మనం ఇంకో ప్లాన్ చేయాలి అని అంబిక సుభాష్‌తో అంటూ ఉంటుంది. ఇక మరోవైపు భామ, హరికృష్ణ లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు. సిరి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా! ఏమైపోయింది అని చాలా దూరం నడుస్తూ వెతుకుతూ ఉంటారు. భామ మనసులో 5 ఏళ్ల క్రితం ఫాలో అయిన దుండగులు సిరిని ఏమైనా చేశారా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక హరికృష్ణ అయితే షాప్ దగ్గర గొడవ చేసిన రౌడీలను తలుచుకొని వాళ్ళు మా అమ్మని ఏమైనా చేశారా? వాళ్ళని చంపేస్తా అనుకుంటూ భామకి చెప్పకుండా ఒంటరిగా వెళ్ళి ఓ పెద్ద రాయి పట్టుకొని వెళ్తాడు. ఇక బామ్మ సిరి గురించి ఆలోచిస్తూ నడుస్తూ ఉంటే లక్ష్మి ఎదురుపడుతుంది. బామ్మ లక్ష్మిని చూసి సంతోషపడుతుంది. "ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు సిరి" అని అడిగితే, "అన్నీ ఇంటికి వెళ్ళాక చెప్తా బామ్మ. హరికృష్ణ ఎక్కడా?" అని లక్ష్మి అడుగుతుంది. దానికి బామ్మ వెనక్కి చూసి, "ఇప్పటి వరకు ఇక్కడే ఉండేవాడు. ఏమైపోయాడు?" అని కంగారు పడుతూ ఉంటుంది. "వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. నువ్వు ఇంటికి వెళ్ళు బామ్మ. నేను తీసుకొస్తా" అని లక్ష్మి అంటుంది. బామ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మి హరికృష్ణని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక లక్ష్మి హరికృష్ణని చూసి పిలుస్తుంది. హరికృష్ణ లక్ష్మిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటారు. చేతిలో రాయితో ఎక్కడికి వెళ్తున్నారా అని లక్ష్మి అడుగుతుంది. "ఏం లేదులే" అని హరికృష్ణ అంటాడు. ఇక లక్ష్మి బాబుని తీసుకొని ఇంటికి వెళ్తుంది. మరోవైపు విహారి తన మేనేజర్‌కి కాల్ చేసి అక్షన్‌లో తీసుకున్న కంపెనీకి డబ్బులు చెల్లించాలి. అవన్నీ తీసుకొని రమ్మని చెప్తాడు. హర్ష సరే అని అన్ని ఏర్పాట్లు చేస్తానని అంటాడు. ఇక లక్ష్మి బాబు ఇంటికి వెళ్ళగానే బామ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక లక్ష్మి బామ్మతో వడ్డీ శకుంతల తన కిడ్నాప్ చేసిందని జరిగింది మొత్తం చెప్తుంది. ఆ వడ్డీ శకుంతల మంచిది కాదమ్మా! దాంతో జాగ్రత్త అని బామ్మ అంటుంది. ఇక బాబు అలిగి కూర్చొని ఉంటే లక్ష్మి బాబుని నవ్వించాలని హరికృష్ణతో పాటు వాలీబాల్ ఆడుతుంది. దాంతో బాబు నవ్వేస్తాడు. మొత్తానికి నవ్వేశామని లక్ష్మి హ్యాపీ అయిపోతుంది. ఇక మరోవైపు సిరి తండ్రి గదికి వెళ్లి తొంగి చూస్తుంది. విహారి మందు తాగుతూ ఉంటాడు. ఇక సహస్ర పాప దగ్గరికి వచ్చి, "పడుకోకుండా ఏం చేస్తున్నావే" అంటే, "నా సంగతి వదిలే అమ్మా. రేపు నాకు కిట్టి పార్టీ ఉంది. వెళ్లి పడుకో" అని అంటుంది సిరి. దాంతో సహస్ర వెళ్లి పడుకుంటుంది. ఇక యమున వచ్చి, "సిరి పడుకోలేదా" అని అంటే, "నువ్వు త్వరగా పడుకో నాని. రేపు ఉదయం నువ్వు త్వరగా గుడికి వెళ్ళాలి" అని అంటుంది. యమున వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మిని గుర్తు చేసుకొని విహారి చాలా బాధపడుతూ, "నా గతం తాలూకా జ్ఞాపకాలు వదిలేసి బతుకుతున్నా. నా గుండెకి గాయం చేసిన మనిషిని వదిలేస్తున్నా. ఈ మందు తాగకపోయి ఉంటే ఆ గాయంతో గుండె ఇప్పటికిప్పుడు పేలిపోయేది" అని అనుకుంటూ ఉంటాడు విహారి. మోసపోయిన వాళ్ళకే బాధ ఉంటుందా? మోసం చేసిన వాళ్ళకి ఏ బాధ ఉండదా? అయినా వాళ్ళకి స్వార్థమే ఉంటుంది అని విహారి అనుకుంటూ ఉంటాడు. ఇక విహారి తాగి తాగి పడుకుంటాడు. సిరి మెల్లగా తండ్రి దగ్గరికి వెళ్ళే టైంకి పండు వచ్చి, "ఎక్కడికి వెళ్తున్నావు" అని అడిగితే, "నాన్న పక్కన పడుకుందామంటే కుదరడం లేదు. నాన్న నాతో ప్రేమగా ఉండరు, పలకరించరు. డేలో అవ్వడం లేదు. అందుకే నాన్న పడుకున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి నాన్న దగ్గర పడుకుంటా" అని సిరి పండుతో అంటుంది. దాంతో పండు, "సిరమ్మ, ఆ దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. నాన్న ప్రేమ తప్ప" అని అంటాడు. ఇక సిరి నాన్న దగ్గరికి వెళ్ళి, "నాన్న, నువ్వు నా హీరో. కానీ నువ్వు నన్ను విలన్‌లా చూస్తున్నావు. నేను విలన్ని కాదు నాన్న. నేను లిటిల్ ప్రిన్సెస్‌ని. నువ్వు నా కింగువే" అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.